ప్రతి చిరునవ్వు వెనుక ఒక తెలియని బాధ ఉంటుందంటే ఏంటో అనుకున్నా కానీ నాకు ఈరోజు నిజమైంది. అదేంటో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. నా చిరునవ్వు వెనకాల అయితే ఒక పిప్పి పన్ను అయ్యింది. నేను నా టీత్ ని కేర్ గా ఇంకా నీట్ గా బ్రష్ చేస్తాను. అయినప్పటికీ నాకే ఒక పిప్పి పన్ను అయ్యిందంటే నాకే నమ్మకంగా లేదు. నాకు ఈ పిప్పి పన్ను అయిన విషయం కూడా తెలీదు. నేను ఎప్పటికీ నా పళ్ళని చెక్ చేస్తూ ఉంటా, ఎప్పుడు కనిపించలేదు. ఒక 15 days బ్యాక్ చూసుకుంటే హోల్ పడి ఉంది. అయితే చిన్నదే కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఆ తర్వాత తింటే ఇరుక్కుపోవడం వల్ల పెయిన్ రావడం స్టార్ట్ అయింది. 3 days అసలు కంటిన్యూగా పెయిన్ రావడం వల్ల అసలు ఎంత పెయిన్ భరించానో అది నా ఒక్కదానికే తెలుసు. ఇక నేను పడుతున్న బాధ మా హస్బెండ్ చూడలేక వెంటనే డెంటిస్ట్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు. ఇక వాళ్ళు చెక్ చేసిన తర్వాత వెంటనే పన్నును పీకేయాలన్నారు. ఇక నా ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎంతలా షాక్ అయ్యాను అనేది. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చిన్న పన్నే కదా, చిన్నదే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. చెట్టుకు పళ్ళు రాలినట్టుగా మన నోట్లోని పళ్ళన్నీ కూడా రాలిపోతాయి. ఇక ఆ పంటలో చిన్న హోల్ పడింది అన్నా కదా, దాంట్లో తిన్నదంతా ఇరికిపోతుంది. ఇక అదంతా క్లీన్ చేశారు. ఇక నేను వాటర్తో పుక్కిలిస్తున్నా. నాకు 2 సిజేరియన్స్ అయినప్పటికీ నాకు ఈ పంటి నొప్పి మాత్రం దానికంటే పెద్ద నొప్పి అనిపించింది. బెటర్ కాదు, ఇప్పుడు మీకు మ్యాండేటరీ చేయడం. ఇంకా ఒకసారి క్లీనింగ్ చేయించుకోవాలి. ఇది కూడా కొంచెం స్టార్ట్ అవుతుంది. కొంచెం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చేయించుకుంటే ఏంటంటే అది స్ప్రెడ్ అవ్వకపోతే రూట్ కెనాల్ వరకు వెళ్తుంది. ఇక నొప్పిలో నొప్పి తీయించుకుంటే బెటర్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసేయమన్నారు. ఇక ఈవినింగ్ అయితే రమ్మన్నారు. ఇక దేవునికి మొక్కేసి అయితే వెళ్తున్నాం. నా కోసం నా చిన్న కొడుకు అయితే ఇంతలా దేవుణ్ణి మొక్కుతున్నాడు. ఇక ఫైనల్గా డాక్టర్ గారు కూడా వచ్చారు. ఇక నాకు పంటికి మత్తు ఇచ్చి పన్ను పీకిస్తానైతే చెప్తుంది. నాకు ఎంత ధైర్యం చెప్పినా కూడా నాలో భయం, ఆ టెన్షన్ అలానే ఉంది. ఆ ఫస్ట్ డెలివరీ అప్పుడు అంత టెన్షన్ పడితే మళ్ళీ ఇప్పుడు అంత టెన్షన్ పడ్డాను. ఎలా తీస్తారో, ఎంత బ్లీడింగ్ అవుతుందో, అదంతా నా నోట్లోకి ఎక్కడ వెళ్ళిపోతుందో, నేను అదంతా మింగేస్తానేమో, ఇవన్నీ డౌట్స్ ఉండే. కానీ అదంతా లేదు. టెక్నాలజీ బాగానే ఇంప్రూవ్ అయింది. మనకు బ్లీడింగ్ అయినా ఇంకేదైనా వేస్టేజ్ వచ్చినా కూడా అదొక పైప్ వేసి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఎవరు కూడా చిన్నదే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, చూయించుకోండి. దానికి ఏం ట్రీట్మెంట్ చేస్తారో అడగండి, తగిన ట్రీట్మెంట్ చేయించుకోండి. అంతేకాని మనం చేసే చిన్న నెగ్లెన్సీ వల్ల చాలా పెయిన్ అనుభవించాల్సి వస్తుంది. ఇక పన్ను పీకడానికి ముందైతే మత్తిస్తారు కదా, ఇక దానివల్ల నా గుండెల్లో రైలు పరిగెడుతుంది. చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఏం చేయలేక అలా పడి ఉన్నా, బట్ మైండ్లో మాత్రం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తిరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు నాకేంటి ఇదంతా అని చెప్పేసి. బట్ ఈ పెయిన్తో మనం ఎన్ని డేస్ ఉండలేము. ఒక పక్క ఆకలి అవుతుంది, ఇంకో పక్క ఏం తినలేము, ఏం తాగలేము. ఇదంతా ఎందుకు, ఈ జీవితం ఎందుకు అని అసలు జీవితం మీద విరక్తి పడుతుంది. నాకు ఒక 3-4 days అసలు నరకం అంటే ఏంటో చూశాను. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఫైనల్గా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అనుకున్నాను, కానీ ఒక పిల్లతో కూర్చున్నట్టుగా అనిపించింది. ఇక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మౌత్ ఓపెన్ క్లోజ్ చేయమన్నారు. ఇక ఇక్కడ డాక్టర్ గారు మత్తుగా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఉందా అని చెప్పేసి టచ్ చేసి అడుగుతున్నారు. నాకు ఆ టెన్షన్లో ఏం చెప్పాలో తెలియక నాకు అప్పటికప్పుడు అనిపించింది చెప్పాను. నాకు నిజంగా లిప్స్ ఉబ్బినట్టుగా, ఇంకా నాలుక అంత తిమ్మిరిగా అనిపించింది. కానీ దౌడకి అంత ఏం తెలియలేదు. నేను అదే చెప్పాను. చెప్పగానే మళ్ళీ డాక్టర్ ఏం చేశారు, మళ్ళీ ఇంకొంచెం డోస్ ఎక్కువ పెంచి ఇచ్చారు ఇంజెక్షన్. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను, ఇంకొంచెం టైం తీసుకొని చెప్పుంటే అయిపోవేమో అని చెప్పేసి. బట్ నేను అలా చెప్పగానే ఇంకొంచెం డోస్ పెంచి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక అట్లుంటుంది అన్నమాట మన బ్యాడ్ లక్. ఇదే కాకుండా ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అదేంటో మీరే చూడండి. ఇక మత్తిచ్చిన తర్వాత కాటన్తో గట్టిగా ప్రెస్ చేస్తున్నారు పన్ను దగ్గర. ఇక డాక్టర్ గారు ముందే చెప్పారు, ఇట్లా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా అనిపిస్తుంది, నువ్వు ఏమనిపించినా మధ్యలో నాకు చెప్పు అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. టెన్షన్ పడకుండా నార్మల్గా నీకు తిమ్మిరి అనిపిస్తుంది. అది మత్తు ఉంటుంది. మత్తు వల్ల అలా బరువుగా తిమ్మిరిగా అవుతుంది. మీరు కొరుక్కోవద్దు. కొరుక్కుంటే మళ్ళీ ఘాట్లు పడతాయి. సరేనా? వచ్చేసింది బయటికి.
రిలాక్స్ ఉండండి. నోట్లో ఎత్తుగా వేయండి. అంతే. రిలాక్స్. ఇంత పెద్దది, ఇంత పొడుగుంది. ఇక సక్సెస్ఫుల్గా పన్ను అయితే వేయించుకున్నాను. ఇక కాటన్ పెట్టి పంపించారు. 3 అవర్స్ దాకా నీకు పెయిన్ ఏమి ఉండదు. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత కొంచెం పెయిన్ ఉంటుంది, ట్యాబ్లెట్స్ వేసుకోమని అయితే ఇచ్చారు. ఒక 1 అవర్ తర్వాత కాటన్ తీయమన్నారు. ఇక కాటన్ అయితే తీసాను. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్. మీలో ఎంతమంది పిప్పి పన్నుతో బాధపడుతున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.